నీచుడు. కనీసం నోటి మాట వెంట కూడా రాకూడదు మనకి. ఎవరిని తక్కువ చేసి తోలనాడి మాట్లాడకూడదు. ఆలోచన చేసుకుని మనం మార్చుకుందాం మన భావజాలం, మన పదజాలం మార్చుకోవాలి. యేసుప్రభు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఏమన్నాడు? నీచురాలా అన్నాడా? ఎస్. అంటే లోకాసు వార్త 4వ అధ్యాయంలో ఉంటుంది యేసుప్రభు. ఆయన ఆయన నోటి వెంట వచ్చే మాటలు దయగలిగిన మాటలు అన్నాడు లోకాసు వార్త 4వ అధ్యాయంలో. యేసుప్రభు మాట్లాడితే దయగల మాటలు మాట్లాడతాడట. అమ్మా అన్నాడు, వ్యభిచారి అనలేదు, నీచురాలా అనలేదు. వాస్తవానికి అనగలడా? అనొచ్చు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు అనే ఆలోచన కలిగిన వాడు, అనే ధైర్యం ఉంది, అనే సామర్థ్యం ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు. ఆయన అన్నాడంటే ఒక అర్థం ఉందండి. నేను అనొచ్చా? మనం అనొచ్చా? అందుకే ఎవరిని నీచుడు, నీచురాలు అని మనం అనకూడదు. ఆలోచిద్దాం ఈ సంవత్సరం. ఎవరిని తోలనాడకండి. ఆఫ్ కోర్స్ వాళ్ళకి వ్యసనాలు ఉండొచ్చు, అయితే వాళ్ళు మారాలనే ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబాలు కూడా బాగుండాలని